అరుణ గారు, రాయపాటి అరుణ గారు, 1 సెకండ్. చంద్రబాబు నాయుడు పెంచి పోషించాడు డ్రగ్స్ నంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ లింకులున్నాయి, ఆ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీతో లింకులున్నాయి, వాళ్ళ కంపెనీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వెరసి రాజకీయం పక్కన పెడితే నష్టపోయేది యువత. రాయపాటి అన్న గారు ఏం చెప్తారు? దొంగలతోటే సావాసం చేస్తారు చంద్రబాబు అంటున్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. దేశంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక మొత్తంలో ఒకేసారి, ఇంతకు ముందు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో మొత్తంగా డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడలేదు, ఏ స్టేట్ లో కూడా పట్టుబడలేదు. కానీ మొదటిసారి 25,000 కిలోల డ్రగ్స్ ఒక ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడడం, అది కూడా గవర్నమెంట్ చేతుల్లో నుంచి లా అండ్ ఆర్డర్ అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత పట్టుబడడం మూలంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఈ క్రెడిట్ మేము ఇవ్వలేం, ఈ గవర్నమెంట్ కి ఇవ్వలేం. ఎందుకంటే ఇప్పుడు ఈసీ అమల్లో ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ దొరికాయి. లేదంటే గవర్నమెంట్ చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎంత ఇలాగ పోర్టులు దాటి ప్రజల జేబుల్లోకి నాయకుల యొక్క వెళ్ళిందో మనం చెప్పలేం. ఫస్ట్. రెండోది, వీళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఎక్కువగా పట్టుబడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా పనిచేసింది అని. నాకు ఇక్కడ ఒక క్లారిటీ కావాలి సార్. మిగతా స్టేట్లలో పట్టుబడింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే చోటకి ఎక్స్పోర్ట్ అవుతూ ఆంధ్ర బోర్డర్ దాటిన తర్వాత మిగతా స్టేట్స్ లో పట్టుబడింది గంజాయి అయినా డ్రగ్స్ అయినా సరే ఏపీ నుంచి. దాని మూలాలు వైజాగ్, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో నుంచే వెళ్ళింది అని చెప్పేసి పక్క స్టేట్ లో ఎక్కడ పట్టుబడినా సరే అక్కడ ఉన్న ఇంటర్పోల్ ఆఫీసర్స్ కానీ డ్రగ్స్ కి సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా క్లియర్ గా జనసేన నుంచో, టీడీపీ సైడ్ నుంచో, బీజేపీ సైడ్ నుంచో, వైసీపీ వాళ్ళ మీద వేసిన నేరమో నిందో కాదు. క్లియర్ గా వాళ్ళు ఏపీ నుంచి ఇక్కడికి తరలిస్తున్నప్పుడు ఇక్కడ పట్టుబడిందని చెప్పేసి ఇచ్చిన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనక డ్రగ్స్ మీదో గంజాయి మీద ఉక్కుపాదం మోపి ఉంటే అవి ఏపీలో పట్టుబడాలి, లేదా ఏపీలో సాగుని ఆపేయగలిగి ఉండాలి, లేదంటే ఏపీలో వాడకాన్ని ఆపగలిగి ఉండాలి. కానీ ఏపీలో డ్రగ్స్ విషయం నాకు అంతగా ఏపీలో సాగును ఆపాలి అంటున్నారు. అంటే ఏపీలో సాగు జరుగుతుందనా మీ ఉద్దేశం? జరగకపోతే ఆకాశంలో నుంచి ఏమైనా వర్షంతో పాటు గంజాయి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మే నాయకులకి ఏమైనా మూడు పడుతుందా సార్? ఎక్కడో చోట మన్యంలోనో లేదంటే ఎక్కడో ప్రాంతాల్లో సాగు జరుగుతుంటేనే కదా ఇక్కడ నుంచి పక్క స్టేట్లకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు అమ్మేవాళ్ళు. ఈ ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది అంటున్నారు. అలా ఇక్కడ వరకు చెప్పారు కదండి, ఏపీలో పట్టుబడలే, ఎక్కడ పక్క స్టేట్స్ లో పట్టుబడింది. అంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం అన్న పని చేయకుండా ఉండాలి, లేదా ప్రభుత్వం వాళ్ళని కట్టడి చేస్తా ఉండాలి పని చేయనీయకుండా. పక్క స్టేట్స్ లో పోలీస్ వీళ్ళ ప్రభుత్వానికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అది పక్క స్టేట్స్ లో పట్టుబడుతోంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ సపోర్టివ్ గా నడుస్తోంది అనే కదా గవర్నమెంట్ దానికి అనుకూలంగా. యా, 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు శేషు సార్.